gentlemen, are you ready for the fun? Put your hands together and welcome our young and energetic star hero Nitin Garu, please. Bus stand, ika batuke bus stand, ika batuke bus stand. Absconde, santosham absconde, santosham absconde. Simple gunde life, bamboo ralla maadu. Like I mean, మాటలు రావు ఇప్పుడు ఇక్కడికి వచ్చి సడన్ గా డాన్స్ చేసేసరికి పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే ఫీల్ అవుతున్నాం. మీరు ఆయన ఫ్యానే, నేను ఆయన ఫ్యానే. ఆయన స్టెప్ అంటే ఇద్దాం రండి, ఇద్దరు కాసేపు ఆయన స్టెప్ ఆయన స్టెప్ రెడీ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మీ గురించి ఒక ఫోటో వస్తుంది ఇక్కడ, సో ఆయన గురించి మాట్లాడాలి. లెట్స్ సీ ద ఫోటోగ్రాఫ్. యాక్చువల్లీ పిక్ ఎప్పుడంటే నా ఇంట్లో నా పెళ్లి ముందు రోజు నా పెళ్లి కోటి ఫంక్షన్కి వచ్చారు. సో అది ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ దరు. అంటే నాకు బాగా ఇష్టం వ్యక్తులు, నాకు బాగా ఇండస్ట్రీలో నాకు రెండు కళ్ళు ఎవరంటే నాకు ఇద్దరు ఇండస్ట్రీలో. అండ్ ఈ పిక్చర్స్ తో పాటు ఇంకా కొంతమంది పిక్చర్స్ ప్లే అవుతుంది. పిక్చర్ అప్పుడు మీరు అది ఎప్పుడు దిగారు, ఆ కన్వర్సేషన్ ఏంటి అనేది చెప్పాలి. టైగర్ ఎన్టీఆర్ గారు ఇది ఎప్పుడంటే పిక్చర్ ఇది ఆ సినిమా రిలీజ్ తర్వాత ఐ వెంట్ టు సెట్స్ ఆఫ్ జనతా గ్యారేజ్. ఆ సాంగ్ అవుతుంది షూటింగ్ అప్పుడు, ఆపిల్ బ్యూటీ సాంగ్ అవుతుంది. ఆ సాంగ్ అప్పుడు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీ ఇద్దరం దిగిన ఫోటో ఇది. ఇంకో ఫోటోగ్రాఫ్ ఉంది, మా అందరి ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసి మేము అందరం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. లెట్స్ హావ్ దట్ ఫోటోగ్రాఫ్ ఆల్సో. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అఖిల్ గారు. ఈ ఫోటో ఎప్పుడైనా తీసింది మా చిరంజీవి గారు 6th years బర్త్డేకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. చిరంజీవి గారు నీకు కదా అంటే చాలా మందికి హ్యూజ్ ఇన్స్పిరేషన్. అతను చూస్తే చాలా మంది వచ్చే ఇండస్ట్రీకి. సో హీఈస్ బాస్, మన ఇండస్ట్రీకి బాస్. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య గొడవ జరుగుతుంది సార్. యాక్చువల్లీ ఎందుకు, ఏమైంది? మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కాదు, ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదా? సార్ స్టిల్ వర్జిన్ సార్. అసలు నేను అడిగానా మీరు వర్జిన్ కాదా? నేను మిమ్మల్ని అడిగానా? థ్యాంక్స్ మీరు పక్కన ఉంటే. బేసికల్లీ మీరు వర్జిన్ కాదనమాట. నా గురించి ఎందుకులే కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య గొడవ జరుగుతుంది సార్. ఎవరు ఫస్ట్ ఎవరి మీద రంగులు వేస్తారు అని చెప్పని అనేది. మీరు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారు? అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు? అదేంటి సార్ చెప్తాను. తిను చెప్పగానే గర్ల్స్ ఫస్ట్ అందరూ అమ్మాయిలే అమ్మాయి, మీరేమో ఇట్లా వస్తారు. ఆ బొక్క వస్తే ఏంటి అయితే ఏంటి అని సార్ మీ ఫీలింగ్ ఉంది. మా అందరికి ధైర్యం సార్. మా మగజాతి ఆణిముత్తి వచ్చారు, మనం అడగక్కర్లేదు సపోర్ట్ చేస్తారు అని చెప్పనని. వాళ్ళు అలా అడగగానే పెళ్లి అయితే ఇన్ని మార్పులే సార్. అంతేగా వీళ్ళల్లోనే అందంగా ఎవరైతే మీకున్నారు అనిపించారో వాళ్ళకి జస్ట్ కలర్ పూయండి సార్. అందరూ అందంగా ఉంటారు. ఇప్పుడు ఒక్కనే అయిపోయాను. హలో సుముఖ్ గారు, హౌ ఆర్ యు? నష్టమవుతుంది షూటింగ్ అందాదున్ హిందీ సినిమా. దాంట్లో షీస్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్. తెలుసా, ఆయన నిజామాబాద్, మాది నిజామాబాద్, లాగా. సో అందరూ బాగున్నారు, బట్ నాకు బాగా పరిచయం కాబట్టి కలర్ తనకు పెడతాను. నాకు అర్థమైంది. శ్రీముఖి అందంగా ఉందని చెప్పని శ్రీముఖికి మీరు అది కాదు, మాకు చిన్న ర్యాపో ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ర్యాపో సంగతి తెలుస్తాను సార్. ఒక్క ఫోటో వస్తుంది, అది చూడండి సార్. మేడం నాకేం సంబంధం లేదండి, నేనేమనలేదండి. జస్ట్ అందంగా ఎవరున్నారు ఆవిడకి జస్ట్ రంగు ఏంటంటే వద్దు, మా ఆవిడే నాకు అందగెత్తే నేను ఎవరికి రంగు పోయినో అనాలి. ఆయన నాకు సంబంధం లేదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓహో ఇప్పుడు నువ్వు నన్ను బుక్ చేస్తున్నావా? నేనేం బుక్ చేయట్లేదు సార్. మేడం నేనేమనలేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోండి, నాకేం సంబంధం, నేనేమనలేదు. నాకు తెలిసి ఈ పోటీ వీళ్ళకి వాళ్ళకి కాదు, ఇద్దరు కలిసిపోయి మొత్తము. సార్ నేనేం చేశాను సార్? నైట్ అంతా ఇవాళ నా స్కెచ్ అంతా నువ్వు ఇవ్వాలి మొత్తం నువ్వు. ఎలా ఉంది సార్ మ్యారీడ్ లైఫ్? సో ఫార్ సో గుడ్. ఏదంటే మనస్ఫూర్తిగా మీరు ఆనందంగా ఉన్నారని చెప్తున్నారా, లేకపోతే నేను ఒక్కడైనా ఈడు కూడా పడాలి అని చెప్పి? అంతేగా.
బస్ స్టాండ్ బతుకే బస్ స్టాండ్. ఏంటి సార్ వాళ్ళు ఎంత టైమింగ్ లో ఉన్నారు సార్? మీతో పాటు మీరు ఒక్కలే వచ్చారా లేకపోతే మీ మూవీ నుంచి ఇంకెవరన్నా వచ్చారు? మన మూవీలో వచ్చారు. సినిమాలో ఇస్ ప్లేయింగ్ మై ఫ్రెండ్ క్యారెక్టర్ అభినవ్ గారు. గుండె లైఫ్ టెంపుల్ రన్ల మారే ఈ రంగు రంగు లోకం చీకట్లోకి జారే బస్ స్టాండే ఇక బతికే బస్ స్టాండే అచ్చుకోండి సంతోషం అచ్చుకోండి. వెల్కమ్ అభినవ్ గారు, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఆల్వేస్ హౌ ఆర్ యు ఆల్? Fine, thank you. సో గుడ్ టు సీ యూ. మీ అందరినీ నేను టీవీలో ఫస్ట్ నేను అడిగి హౌ ఆర్ యు ఆల్ ఇటే చూస్తాడు. అసలు వీళ్ళు వేస్ట్ అని ఫిక్స్ అయిపోయాడు. నేను హౌ ఆర్ యు ఆల్ అని ఇట్లా తిరిగి అవును కరెక్ట్ సార్ చెప్పింది కరెక్ట్. అవును నేను మాట్లాడి హౌ ఆర్ యు ఆల్ సార్ ఎవరైనా నచ్చారా ఏంటి? ఎవరండి? అందరు నచ్చారండి, అందరు నచ్చారు నాకు. నువ్వు ఆటేపా? లేదు అంటే యాజ్ ఆర్టిస్ట్ అందరు నచ్చారు. ఆర్టిస్టా సో మీ మాటల్లోనే రంగ్ ద ఎక్స్పీరియన్స్. Obviously this is the first time I'm doing a role alongside Nitin garu because he was very friendly on the set. Director Venki Atluri garu is very polite and very good. It was amazing, very smooth. ఇప్పుడు దాకా ఒక్కడే అయిపోయాను. ఇప్పటి నుంచి మీరు నాకు సపోర్ట్ చేస్తారని. నేను నీకు సపోర్ట్ అస్సలు చేయను. Super. ఇప్పుడు మేమంతా గ్రూప్, మీరు గ్రూప్ చూసుకుందాం. మీరా మేమా సయ్యా సార్ నేను చెప్తున్నాను, మేము కాంప్రమైజ్ అయిపోయాం సార్. సరే ఓకే కాంప్రమైజ్ అన్నారు కదా అన్న, మేము కాంప్రమైజ్ అయిపోతాం, మాకోసం ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? అందరూ మేకప్ తీసిమని చెప్పండి. ఇప్పుడు నో కాంప్రమైజ్ అన్నారు. మేకప్ చేస్తే ఇటుపక్క వచ్చేస్తారు మీరు. మీరు ఎంతమంది కాంప్రమైజ్ అయినా మేము కాంప్రమైజ్ అవ్వం. అమ్మ నువ్వు దేంట్లో కాంప్రమైజ్ అవ్వవు. బాబు నువ్వు వెళ్ళరా, కూర్చోరా. దేంట్లో కాంప్రమైజ్? సార్ మీరు నన్ను కాన్సన్ట్రేట్ చేశారు, నాకు అర్థమైంది. మేం కాన్సన్ట్రేట్ చేయడం కాదు, చాలా షోస్ లో ప్రదీప్ అన్న నీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. ఊరికేనా అంత ఎంటర్టైన్మెంట్ గా? ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ రాత్రి ఇంట్లో ఉన్నాడు అంతే. ఏంటి మళ్ళీ ఉదయం ఇంట్లో ఉంటాడు. మళ్ళీ ఎవరింట్లో? అజిత్ లాంటి ఎవరు మీరు? ఏం లేదు సార్ రంగిదే టీం వస్తున్నారు అని చెప్పినట్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మీరు. రంగు పడిద్దా? మామూలు రంగు పడట్లేదు నాకు. సో మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వైపు నుంచి మిమ్మల్ని కూడా కొంచెం ఎంటర్టైన్ చేసి మీకు కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ డెడికేట్ చేసి మిమ్మల్ని హ్యాపీగా పంపించాలి. మూవీ ఎంత సక్సెస్ అయిందో, ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మీరు ప్లీజ్ డూ వాచ్ అవర్ షో ద ఆడియన్స్. సార్ మీరు వచ్చారు కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ మీకు డెడికేట్ చేస్తూ మా వాళ్ళందరూ ఎరగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు సార్. డన్. సో మీరు సై అంటే సై. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ ద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. అబ్బబ్బబ్బా రాను నాను కుదరదయ్యో, కాదు ఈలు కాదు ఒగ్గివయ్యో. DJ Ajit. ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? డీప్ లిప్ కిస్. చెప్పుతో కొడతా. ఇప్పుడు నేనేం అడిగినా? చిన్న ముద్దు అడిగినా. అమ్మాయిల ప్రేమతో గానీ అమ్మాయిల ముద్దులు కావాలి. నీకు నిజం చెప్పనా? అమ్మాయిలు కూడా ప్రేమించేది ఈ ప్రాసెస్ నే, అబ్బాయిల్ని కాదు. ఈ బాయ్స్ ఎప్పుడు ఇంతే.
hello, girl, kiss me on my lips. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే 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 ముద్దడిగానే. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటు గుండిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయు ఎస్సు. నడుమును చూస్తే వెళ్ళిపోతా, బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. వెళ్ళిపోతా, బయలెళ్ళిపోతా, పంచన్ని కాళ్ళు నొక్కి చచ్చిపోతా. సార్ ఈటీవీలోని డి అని ఒక డాన్స్ షో ఉంది. ఆ డాన్స్ షోలోని కంటెస్టెంట్స్ అండ్ టైటిల్ విన్నర్స్ కూడా ఉన్నారు అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. జితు మాస్టర్, హాయ్ మాస్టర్. ఈ కొరియోగ్రాఫర్స్ ఎంటైర్ థింగ్ స్పెషల్ మీకు డెడికేట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది. అసలు మీ బాయ్స్ చాలా బాగా చేశారు. అండ్ మీరు వచ్చాక అసలు ఎనర్జీ, జోష్, స్టైల్, స్వాగ్ ఆల్మోస్ట్ పీకే గారి తన స్వాగ్ ఉంది మీలో. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అభినవ్ అమేజింగ్ బ్రో. ఎవ్వరు ఏ స్టెప్ వేసినా అందరు కలిసి ఆ స్టెప్ వేస్తున్నారు. ఐ లవ్ యువర్ స్పిరిట్ మ్యాన్. ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ మీ కొరియోగ్రఫీ నాకు ఎంత బాగా నచ్చిందంటే, వెరీ సూన్ ఐ వాంట్ వర్క్ విత్ యూ. సార్ మాట్లాడడానికి తెలియట్లేదు సార్. నేను మాస్టర్ గారు తీసుకొని 3 years అయింది సార్. ఇంతకుముందు జానీ మాస్టర్ దగ్గర చేసిన వర్క్. ఓకే ఓకే. మాస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని కలవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను సార్. ఓకే ఓకే. బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. దేవుడి వల్ల, మన రైటర్స్ వల్ల సార్ని కలిసే అవకాశం. జానీ మాస్టర్ ఫస్ట్ సాంగ్ నాతోనే, నీ ఫస్ట్ సాంగ్ నాతోనే. గ్యారంటీగా నువ్వు పెద్ద మాస్టర్ అవుతావు. మీరు మాకు ఒక పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి హ్యాబిట్ ఉంది సార్, ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే కనుక కళ్ళ ముందు కరెక్ట్ గా వస్తే కనుక ఇమీడియట్ గా పిలిచి వాళ్ళని నెంబర్ తీసుకొని ఛాన్స్ ఇస్తారు. అలాగా మేము చూసిన హీరోల్లోని చాలా తక్కువ మంది, అందులోని మీరు ఇక్కడ వచ్చి టాలెంట్ చూసి ఇమీడియట్ గా మీరు అవకాశం ఇస్తారని చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎంతైనా ఆయన ఫ్యాన్ కదా, మాకు ఆ మాత్రం ఉంటుంది. సార్ మీ సినిమాలో ఏమైనా రేప్ సీన్ ఉంటాయి ప్లీజ్ సార్. సినిమా సీన్ కాదు, నీతో నేను ఒక సినిమా తీస్తా. నేను ప్రొడ్యూసర్. సినిమా పేరు రేపిస్ట్ రంగా. రేపిస్ట్ రంగా. చాలా 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 థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ద టీమ్. రాజు టైటిల్ విన్నర్ ఆల్రెడీ డి లోని, మణికంఠ ఇప్పుడు డి చేస్తున్నాడు, బాబీ, పండు అని పర్లేదు సార్, మామూలు నమస్కారం పెట్టిన పర్లేదు సార్. ఇంతకుముందు ఏదో తిన్నారు పండు, ఇంతకుముందు యాపిల్ పండు అనుకున్నాను, మీరు దానిమ్మ పండు. Thank you so much, sir. Thanks a lot, sir. Thank you so much. Once again, big round of applause. Congrats, Jittu Master. మాకు దొరకరు మీరు. And thank you so much, sir. Congrats, Sudhir. Congrats. ఆ మాస్టర్ దొరకడు, నువ్వు దొరికిపోతావు.
బ్రదర్ సుధీర్ దగ్గర నుంచి రేపిస్ట్ రంగా అమేజింగ్ జర్నీ బ్రో. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. మన రాజమౌళి గారి సినిమా పేరు RRR. నీది RR. సుధీర్ RR. సుధీర్ RR. మిమ్మల్ని పిలిచి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటే రంగు పడుతుంది నాకు బాగా. ఇంకో విషయం చెప్పాలి, పక్కన మీరు పని చూసుకోండి. ఇలా ఉన్నారు కదా సార్, మా దగ్గర నుంచి రంగులు దొంగ తెలివితేటలు ఉపయోగించి మా వాళ్ళకి మందు పట్టించి మరి అన్ని కొట్టేశారు సార్. అందుకే మేము కూడా మా వాళ్ళలో ఒక ఇద్దరికి లేడీ గెటప్లు ఇచ్చి అమ్మాయిలాగా అటువైపు పంపించి కలర్స్ తీసుకొచ్చామని చెప్పా. ప్లీజ్ మీరు ఏం మాట్లాడకుండా ఉంటే మా పని అయిపోయింది సార్. మీరు ఆగడరా బాబు, మీరు ఏమేయాలరా? ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. అసలు ఆ క్లిప్స్ ఎక్కడి నుంచి పడుతున్నారు ఏంటి ఇంత తొందరగా? అమేజింగ్. సార్ ఈ కాస్ట్యూమ్ కి ఈవెంట్ కి ఆడి పెట్టే RR కి ఏమైనా సంబంధం ఉందా సార్? సడన్ గా గున్న మామిడి సుడిగాలి సుధీర్ ఇన్ రేపిస్ట్ రంగా. సార్ 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 వద్దు సార్. SS in RR. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నా మీదకి వెళ్ళిపోతుంది మొత్తం. వాళ్ళిద్దరిని పిలిచేద్దాం, సైలెంట్ గా వెళ్ళి కలర్స్ తీసుకొస్తారు. ఓకేనా? అరే మీరు ఏంట్రా బాబు, మీరు షూటింగ్ ఏదో గుండాలి వెళ్ళిపోలేదు చెప్పు. ఇవన్నీ వేస్తే ఇగో నిజం గుర్తొస్తుంది. అలా చేయకండి ఎక్కువ. ఈ ఇయర్ సుడిగాలి సుధీర్ కి మ్యారేజ్ అవుతుంది, అట్లా చేయకండి. సార్ సార్ డోంట్ డూ. మీరు కూడా మైక్ పక్కన పెట్టండి సార్ ప్లీజ్ సార్. ఇప్పటికే ఇక్కడ దాకా వచ్చిన కాంటెంట్ కి నాకు పెళ్లి సంబంధాలు ఇప్పుడు వచ్చే కూడా వస్తాయి రావో డౌట్ ఉంది నాకు. నీకు ఇంకా పెళ్లి సంబంధాలు ఏంటి? నీకు ఆల్రెడీ ఒకరు ఫిక్స్ కదా. నాకు RRR బ్రో నువ్వు. ఇంకో ఎవరు? రేపిస్ట్ రంగా విత్ రష్మి. రష్మి గారు స్టేజ్ మీద ఉంటే అన్నయ్య ఇంకా రొమాంటిక్ అయిపోతాడు. ప్రతి మగవాడి విజయం వెనకాతలు ఒక ఆడదు అంటారు, కానీ 8 ఏళ్లుగా నా విజయం నా వెనకాతలు కాదు, నా పక్కనే ఉంది మాట. ఓ రొమాంటిక్ బాయ్. రొమాంటిక్ కూడా ఆరే. RRR. సార్ రష్మి నేనే సార్. రష్మి గారు అంటే మీరా? ఐఎమ్ వెరీ సారీ రష్మి గారు, ఇది కేస్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ. బ్రో అమేజింగ్ ఉంది జోడీ. ఈ బొమ్మ 100 రోజులు కాదు 100 వీక్స్ ఆడుతుంది. దిల్ వాలే తులానియా లేగయా. ఇట్లాంటి ఏ టైటిల్ పెట్టినా ఇది ఒక 100 వీక్స్ బ్రో. టైటిల్ పెట్టి రేపిస్ట్ రంగా ఫిక్స్ అది. మా ఇద్దరికి పెళ్లి అయితే మాకు పుట్టపోయి పిల్లడికి నువ్వు పిల్లాడిని ఇస్తావా నేను ఇవ్వాలా? మీ ఇద్దరికి పెళ్ళైంది అంటే చాలా సంతోషం, చాలా మంచి విషయం. మీకు పుట్టబోయే పిల్లోడికి నా పేరు పెట్టకండి. అభినవ్ గారు మైక్ ఆపేయండి రే ప్లీజ్ రా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. అది సృష్టి విరుద్ధం రా ఇద్దరు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదు తెలియదు కానీ నువ్వు చచ్చిపోతే నువ్వే ఏడు. హాయ్ హలో వెల్కమ్ టు ఎగస్ట్రా జబర్దస్త్. ఏయ్ మాకు అదే బాణాలు గుర్తున్నా. రే ఏంట్రా ఇది? నన్ను ఎత్తుకుని తిప్పు.
మన పిల్ల మన వర్షం పడినప్పుడు కరెంట్ పోయిందా? పోయింది. అప్పుడే బయటకు వచ్చింది అది. ఈ షోగన్ కి ఇట్లానే ఆడిందంటే ఇంకా ఇట్లానే ఇంకొక 10 నిమిషాలు వెళ్తే ఎంతమంది వైఫ్స్ ఎంతమంది పిల్లలు వస్తారు. దీని పేరేంటో తెలుసా? ఏంటి? గుండె జారి వెళ్ళింది. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారా మీరు? సుధీర్ నుంచి సు అండ్ రష్మి నుంచి రా. నీ పేరు సురా. మన కొడుకు సురసుర, మీరు సరసర. డాడీ ఎత్తుకో డాడీ. నువ్వు నా పిల్ల. నాన్న ముక్కు తుడువు. నీ ముక్కు తుడితే నాన్న ముఖం ఎప్పుడు తుడుతాడు? సరే ఇప్పుడు ఏంటి? అది నా పిల్ల, నా పిల్లోడు అంతే కదా? నీకు చెల్లి కావాలా వద్దా? కావాలి. నువ్వు ఇక్కడ ఆడుకో, నువ్వు లోపల వచ్చి చెప్తా. ఇది ఇంతసేపు దృశ్యం అయింది, ఇప్పుడు దృశ్యం 2ఆ? మనం ఇంట్లో ఉంటే మినరల్ వాటర్ జనరల్ వాటర్ అని ఆలోచిస్తాం. ఎడారిలో ఉంటే ఏ వాటర్ అయినా. పదా లోపల పదా. ఓకే, దట్ వాస్ సూపర్ ఫన్. టైమ్ టు వెల్కమ్ టు స్టేజ్ ప్లీజ్ నితిన్ గారు అండ్ అభినవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ us. మా జితు మాస్టర్ కూడా అవకాశం ఇస్తానందుకు కూడా చాలా 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 థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల్లో మా ప్రోగ్రామ్ గురించి, మా గురించి అండ్ థ్యాంక్ యూ మల్లెమాల అండ్ ఈటీవీ ఫర్ హ్యావింగ్ మీ అండ్ అభినవ్ హియర్. అండ్ మీ అందరూ చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా నవ్వించారు. ఇలాగే RR పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 5 కూడా ఇంకా అంచెంచెలుగా మీ రేంజ్ లో మీ పైకి ఎదుగుతూ నిజంగా హ్యాడ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. ఇందాక మీరు అబ్బాయిలతో డాన్స్ చేశారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మీరు. మాకు నితిన్ గారు అనగానే అమ్మాయిలందరికీ గుర్తొచ్చేది నీ చేతి గాజులు గల్లు. అది మాతో ఒక్కసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే దిస్ విల్ బి ద బెస్ట్ హోలీ ఎవర్. డన్ డన్. నీ చేతి గాజులు గల్లు మన్నవే, ఇలా గల్లు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మ. నీ చేతి గాజులు గల్లు మన్నవే, ఇలా గల్లు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మ. నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, సాటుగా వచ్చి సరసం ఆడమన్నవే. సూపర్ సార్. ఇంతమంది అమ్మాయిలతో డాన్స్ చేస్తే అసలు అమ్మాయిలే లేనట్టు వేశారు. కానీ పెట్టనడు అని రింగ్ రోడ్ చూపించినట్టు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.